2026వ సంవత్సరం జనవరి నెల. ఇప్పుడు 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి ఏమిటి? ముందు ఎప్పుడైనా సరే మనం చెప్పుకోవాల్సింది 2026వ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు చెప్పుకునేది జరుగుతుంది సంవత్సర ఫలితాలు. ఈ సంవత్సరాల ఫలితాల్లో జనవరి నెలలో 4వ రాశి కర్కాటక రాశి చెప్పుకుంటున్నాం. ఈ కర్కాటక రాశి విషయాన్ని మనం సంపూర్తిగా చెప్పుకుందాం. ఈ కర్కాటక రాశి ఎట్లా ఉంది? ఈ కర్కాటక రాశి పూర్వజన్మ పుణ్యం చేసుకున్నటువంటి రాశి. ఈ కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశిలో రామచంద్రమూర్తి పుట్టాడు. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. 9 గ్రహాల్లో 8 గ్రహాలు కూడా చంద్రుడికి శత్రువు లేడు. అయితే మిగతా గ్రహాలకి చంద్రుడు శత్రువు కావచ్చు, కానీ మిగతా ఏ గ్రహాలు కూడా చంద్రుడు శత్రువుగా చూడదు. శత్రువును కూడా మంచిగా చూస్తారు. శత్రువుకు కూడా బుద్ధి చెబుతారు. గ్రహాలకే కాదు, వ్యక్తిగతంగా మనుషుల్లో కూడా జరిగే పద్ధతి అది. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎవరైనా అపకారం చేసినా కూడా ఓర్చుకుంటారు. వాడికి 10 సార్లు చూస్తారు. ఇది తప్పు చేస్తున్నావు, దీనివల్ల నువ్వు నష్టపోతావు అని చెప్తారు. కానీ ఎంత చెడు చెప్పినా వాడి మార్గంలోకి మాత్రం వీళ్ళు పోరు. కర్కాటక రాశి యొక్క గొప్పతనం అది. పాపగ్రహాలు 2 కలిస్తే ఎంత పాపమైనా చేస్తాయి. కానీ శుభగ్రహం, కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి శుభగ్రహం, మంచి స్వభావం కలది, శాంత స్వభావం కలది, ఎవరి యందు శత్రుత్వం లేనటువంటి గ్రహం. కాబట్టి ఈ కర్కాటక రాశి ఎంతమంది ఎన్ని చెడు మాటలు చెప్పినా వినదు. తను చెడుదారికి పోదు. చెడుదారికి పోయేవాళ్ళని చెడుదారికి పోకుండా రక్షణ చేస్తారని చూస్తారు. కాదండి, ఈ కర్కాటక రాశి వాళ్ళు తలుచుకుంటే ఇక వీడు మారడు అనుకుంటే వాడిని ఏదైనా చేయగలిగిన శక్తి కర్కాటక రాశికి ఉంది. కాబట్టి రాముడు శాంత స్వభావుడు, మంచి స్వభావం ఉంది, అందరికీ మేలు చేసే లక్షణమే. అందరినీ నాశనం చేసేవాడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడిని మాత్రం రామచంద్రమూర్తి సంహరిస్తాడు. ఈ కర్కాటక రాశి కూడా అదే మనస్తత్వం. అయితే అటువంటి పని తొందరగా చేయరు. ఇక తప్పదు. ఒకళ్ళ వల్ల అందరూ నాశనం అయిపోతున్నారు అంటే తన చేతనైతే మాత్రం వాళ్ళకి ఏదో చేయడానికి చూస్తారు. కానీ వాళ్ళని ఎంతసేపు మంచిగా బాగు చేయడానికే మార్గం చూస్తారు. అయితే ఈ కర్కాటక రాశికి మార్చి 30 వరకు శని అష్టమంలో ఉన్నాడు. ఈ అష్టమం ప్రాణకంటకుడు. 25 మార్చి 30వ తారీఖు రోజున శని మీనానికి వచ్చాడు. అష్టమం నుంచి నవమానికి వచ్చాడని ధైర్యపడాల్సిన అవసరం లేదు. కానీ ఈ శని ఏం చేశాడు? అష్టమం నుంచి నవమానికి వచ్చిన శని 2025వ సంవత్సరం డిసెంబరు వరకు కూడా, డిసెంబరు 27వ తారీఖు వరకు కూడా వక్రించి మరి స్వక్షేత్రమైనటువంటి కుంభం మీద, మకరం మీద కూడా అధికారం ఉంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి నవంబర్ 27 వరకు కూడా అతి కష్టాలు ఉంటాయి. అది కాకుండా ఇంకోటి ఏమిటంటే ఈ రాశి వాళ్ళకి మరి డిసెంబర్ 5వ తారీఖు అంటే 2025 డిసెంబర్ 5వ తారీఖు రోజున గురువు కర్కాటకంలో ఉన్నది బాగానే ఉంది, కానీ మిథునంలో ద్వాదశంలోకి వస్తున్నాడు. ఖర్చు పెట్టిస్తాడు. దండగమార ఖర్చులు అయ్యే లక్షణాలు ఒకటి కనపడుతున్నాయి. డబ్బు ఖర్చు వస్తుంది. తర్వాత కుజుడు 6ంట ఉన్నాడు, బుధుడు 6ంట ఉన్నాడు, శుక్రుడు 6ంట ఉన్నారు. అయితే సరిగా చెప్పాలంటే ఈ కర్కాటక రాశికి ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగా లేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అయితే వీళ్ళు జాగ్రత్తగానే ఉంటారు, కానీ ఎక్కడైనా తప్పట అడుగు పెడితే జీవితం మొత్తం ధ్వంసం అయిపోతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు మీరు ముందుగా జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఈ జాతకం చూపించుకోవడమే కాకుండా మీరు ఏ దోషం ఉందో ఆ దోషాన్ని నివృత్తి చేసుకోవాల్సిన
అవసరం ఉంది. ఈ కర్కాటక రాశి వాళ్ళు దాదాపు ఎంత కష్టం వచ్చినా సమర్థించుకునేటువంటి శక్తి జన్మతో ఇచ్చాడు భగవంతుడు. జన్మతో ఉన్నటువంటి మంచి లక్షణం, మంచిగా మార్గం చూసుకుంటారు. తర్వాత ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసుకోవాలి. అట్లా జాతకం చూపించుకోవటానికి మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఈ 2 చేతులు, అరిచేతులు హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూడటం జరుగుతుంది. అయితే ఇప్పుడు చెబుతూ ఉన్నది కర్కాటక రాశి 25 వంతులే పూర్తిగా బాగాలేదు. మిగతా 75 వంతులు ఎట్లా ఉందో చూసుకోవాలి. అట్లా చూసుకునేటట్లయితేనే మీ యొక్క పరిస్థితి అర్థమవుతుంది. ముందుగా వెంటనే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్ ఎట్లా ఉందంటే 60 సంవత్సరాలు బాగా కష్టపడి సంపాదించాడండి. ఈ 60 సంవత్సరాలు సంపాదించిన సంపాదన 3 తరాలకు కూడా ఖర్చు కాదు. అటువంటిది మొత్తం పోగొట్టుకునే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. దీని నుంచి తప్పించుకోవాలంటే ముందు ప్రధానంగా మీ జాతకం చూపించుకోవటం, మీ ఇష్టదైవాన్ని పూజించడం, తల్లిదండ్రులకి ఎట్టి పరిస్థితుల్లో అపవాదు లేకుండా చేయటం. తర్వాత ఈ టైంలో పితృదోషం, తల్లిదండ్రులు ఇంతకుముందు బాధలు పెట్టిన వాళ్ళు కానీ తల్లిదండ్రులు మరణించిన తర్వాత కర్మ, గయాశ్రాద్ధం ఇట్లాంటివన్నీ చేయాలి. ఇవి ఏవైనా చేయకపోతే ఈ రాశి వాళ్ళకి ఈ టైంలో పితృదోషం పట్టుకుంటుంది. ఈ పితృదోషం వల్ల కూడా చాలా కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు జరిగేటువంటి లక్షణాలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం. తర్వాత మీకు ఇచ్చేటప్పటికల్లా కర్కాటక రాశి కాబట్టి మీకు రాముడు దేవుడు, శివుడు కూడా దేవుడు. రామ అనే 2 అక్షరాలు, నారాయణలో 2వ అక్షరం, నమశివాయలో 2వ అక్షరం మా రామ వచ్చింది. కాబట్టి ఈ రాశి వాళ్ళు రాముడిని, శివుణ్ణి కూడా పూజించడం మంచిది. మీ కష్టాల నుంచి బయటపడాలి అంటే ఇంతటి కష్టం ఇంకా ఎవరికీ లేదు. కాబట్టి దీన్ని జాగ్రత్త పడటం చాలా మంచిది. స్వస్తి.